మొత్తానికైతే తొండలు విడిచేస్తా, తర్వాత కుక్క సాగు చేస్తారు, లేకపోతే ఉరి తీసేస్తా, లేకపోతే మీ ఎన్ని భాషలు మాట్లాడాలనో అన్ని భాషలు మాట్లాడేస్తున్నటువంటి తరుణం ఈరోజు ఎక్కడో కాదు. ఇది స్కూల్లోనో గానో, ఏదో ప్రైమరీ స్కూల్లోనో, లేకపోతే ఇంకేదో ప్రైవేట్ స్కూల్లోనో, గవర్నమెంట్ స్కూల్లోనో కాదు. ఇది సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఒక చట్టసభల్లో ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మాట తీరేది. నిజంగా ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు ఒక ప్రజలకు కానీ, లేకపోతే యువతకు కానీ, లేకపోతే సబ్బండ వర్గాలకు కానీ వాళ్ళందరూ ఒక ఆదర్శవంతంగా ఉండాలి. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట విధానం చూస్తుంటే మాత్రం యావత్ తెలంగాణ అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం మరి నిజంగా దీని మీద ఏమనుకుంటున్నారు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు. సార్ రామచంద్ర నాయక్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంది పరిస్థితి? ఇంకా బాగుందా ఈ భాష? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక చరిత్ర ఉంది. 14 నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డది. ఒకనాడు శాసనసభ జరుగుతుందంటే ఇప్పుడైనా టీవీలు ఉన్నాయి, కానీ గతంలో రేడియోలలో కానీ తర్వాత వచ్చిన టీవీలలో కానీ వెంకయ్యనాయుడు గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, మధ్యకాయల ఓంకార్ కావచ్చు, నర్ర రాఘవరెడ్డి కావచ్చు, చెన్నంనేని రాజశేఖరరావు కావచ్చు, నోముల నరసింహయ్య గారు లాంటి వాడు కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అనేక మంది ముఖ్యమంత్రుల్ని, అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని ఈ శాసనసభ ద్వారా అనేక మంది వాళ్ళ స్పీచ్ విందామని చెవులు కట్టుకొని వినేటువంటి పరిస్థితి గతంలో చూసినాం. ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా గతంలో స్పీకర్గా ఉండే మధుసూదనాచారి కావచ్చు, తర్వాత మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మండలిలో స్వామి గౌడ్ గారు కావచ్చు, అనేక మంది ఇలా భట్టి విక్రమార్క కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరించకుండా చాలా దారుణమైన పదజాలాలు, ప్రజాస్వామ్యంలో ఒక మానవుడు వాడకూడటువంటి భాష వాడటం. ఒక విషయం చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే 14 సంవత్సరాలు తెలంగాణ వివక్షతకు వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2 జాతీయ పార్టీలని మెడలు వంచి తెలంగాణ సాధించిన తెలంగాణ సాధకుడిని ఒక ఉగ్రవాది కసబుతో పోల్చి హరీష్ రావుని, కేసీఆర్ గారిని ఉరిదీసినా తప్పు లేదు, మిడిల్ ఈస్ట్ కంట్రీలలో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి భాష ఒక శాసనసభలో, ఒక ప్రగతి భవన్, ప్రజాభవన్లో మాట్లాడటం అంటే ఎంత దారుణమైన విషయం. ఒకసారి ప్రజాస్వామ్యవాదులు దీన్ని తీవ్రంగా ఖండించాలి. అంతేకాకుండా శాసనసభ స్పీకరు ఎప్పుడైతే ఆ స్థానాన్ని అలంకరిస్తారో ఆ రోజు నుంచి పార్టీలకు అతీతంగా ఒక సభాపతిగా మర్యాద, అందరి హక్కుల్ని కాపాడే బాధ్యత స్పీకర్ది. కానీ స్పీకర్ గారు నిన్న మరీ దారుణంగా చాలామంది చదువర్లు కానీ, మేధావి వర్గం కానీ అసహించుకునే విధంగా, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి ఇయ్యా అని మాట్లాడటం అంటే ఒక స్పీకరు ఒక గౌరవ శాసనసభ్యుల యొక్క గౌరవాల్ని, హక్కుల్ని కాపాడవలసిన అధినేత అటువంటి స్పీకరే అటువంటి పదజాలాలు వాడి ఈ ప్రతిపక్షాల యొక్క గొంతులు నొక్కటం అంటే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న దారుణాన్ని ఆయన సమర్థించడం అనేది చాలా నీచమైన పని. ఇప్పుడు స్పీకర్కు నిజంగా విచక్షణ అధికారాలు ఉంటాయి, ఉండాలి కూడా, అంటే ఏ దానికైనా. ఆయన ఫిరాయింపుల విషయంలోనే టోటల్గా అడ్డంగా దొరికిపోయిన ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలోనే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా ఆయన మాట్లాడవచ్చు ఏదైనా, కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరు కూడా ఆయన మాట్లాడకూడదని చెప్పేసి అంటుంటే నిజంగా ప్రజాస్వామ్యంలో చట్టసభల మీద ప్రజలకు ఎంత నమ్మకం కుదురుతుంది? నిజంగా ఒకరు ఉంటారు, ఒకరు కాంగ్రెస్ అభిమానులు ఉండొచ్చు, ఒకరు బీఆర్ఎస్ అభిమానులు ఉండొచ్చు, ఇంకొకరు బీజేపీ అభిమానులు ఉండొచ్చు, ఇక్కడ ఎంఐ అభిమానులు ఉండొచ్చు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ఏదైనా మాట్లాడవచ్చు, కతిమూలు ఏం కూడా మాట్లాడాలంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఏం చెప్తున్నాడు అంటే ఈ స్పీకర్ హోదాలో ఉండి ఆయన సభ్య సమాజాన్ని కానీ, పార్టీలో ఉన్నటువంటి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఆయన ఏం మాట చెప్తున్నాడు అనే దాని మీద ఎట్లా చెప్తారు మీరు? వాస్తవంగా శాసనసభలో గౌరవ శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్లకు ఏదో సందర్భంలో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరిక ఉంటుంది. ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు నేను అసెంబ్లీలో మాట్లాడాలని అనుకోవాలని చాలామంది తహతహలాడుతుంటారు. ఆ ఉండే 1-2 గంటల క్వశ్చన్ అవర్ని 1:38 నిమిషాలు ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షాలని తిట్టడానికే ఉపయోగించుకుంటుంటే నివారించవలసిన సభాపతి, తోటి సభ్యులకు అవకాశం ఇవ్వాల్సిన సభాపతి అంత సమయం అంతా ఒక ముఖ్యమంత్రికి ఇచ్చేసి ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు మాట్లాడటానికి అవకాశం అడిగితే ఒక్క మాట ఆయనకి వేరే రకంగా అనలే, ముసి మీద ఆ రకమైన భాష మాట్లాడటం కంపు కొడుతున్నది అధ్యక్ష అన్నాడు. ఆ మాట ఈయన మీ కళ్ళలో కళ్ళజోడు పెట్టుకున్నారు, మీ కళ్ళు మండిపోతున్నాయి,
అంత దారుణమైన భాష గౌరవ సభ్యుల గురించి ఆయన మాట్లాడటం అంటే ఎంత నీచమో దాన్ని నివారించవలసిన స్పీకర్ గారు ఇట్లా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. దాని సభ్య సమాజం కావచ్చు, ఇవాళ అన్ని పార్టీలో ఉండే మేధావి వర్గం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రానున్న రోజుల్లోనైనా సభా హక్కుల్ని కాపాడటం కోసం, సభ్యుల గౌరవాన్ని కాపాడటం కోసం, శాసనసభ యొక్క హుందాతనాన్ని కాపాడటం కోసం స్పీకర్ తన యొక్క విచక్షణాధికారాలని వాడాలి. గతంలో ఆయన ఫెయిల్ అయ్యిండు. సుప్రీంకోర్టు హెచ్చరిస్తే తూతుమంత్రంగా ఆయన ఎంక్వైరీ చేసి 5 సభ్యులు వాళ్ళు పార్టీ మారినట్టు ఏం ఆధారాలు లేవని చాలా వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిండు. నిస్సగ్గుగా వాళ్ళు కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కార్యక్రమాలు తిరుగుతున్న సంగతి కూడా సభ్య సమాజం చూస్తూ ఉన్నది. కానీ పార్టీ మారలేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చిండు. కాబట్టి స్పీకర్ గారు స్థానాన్ని విమర్శించవద్దు. అది జడ్జి లాంటి పోస్టు. కానీ ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. భవిష్యత్తులోనైనా శాసనసభ హుందాతనాన్ని కాపాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రైట్ సార్, ఇది మొత్తానికైతే సభాపతి హోదాలో ఉండి ఈరోజు ఒక్క పార్టీకి లేకపోతే ఒక వ్యక్తికి వంత పాడుతున్నటువంటి స్పీకర్ తీరును కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అండగడుతున్నామని చెప్పేసి కూడా సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.